హలో, వెల్కమ్ టు మై ఛానల్. న్యూ ఇయర్ స్పెషల్ కేక్ చూపించబోతున్నాను. మెయిన్గా కేక్ చేసుకోవాలనుకునే ప్రతి ఒక్కరూ ఇంట్లో ఇది లేదు అది లేదు అనుకోకుండా చాలా సింపుల్గా బెస్ట్గా చేసుకునేలాగా చూపించబోతున్నానండి. ఈ కేక్ చేయడానికి విప్పింగ్ క్రీము, కేకు, ఎగ్ ఏది అవసరం లేదండి. చాలా సింపుల్గా ఈ కేకు 3 రకాల బిస్కెట్స్తో చేసి చూపించబోతున్నాను. సాఫ్ట్గా, టేస్ట్గా చాలా బాగుంటుంది. పిల్లలు ఈ వీడియో చూస్తే చాలా ఎగ్జైట్గా ఫీల్ అవుతారు. ఇంత సులువైన ప్రాసెస్ అన్నమాట. మరి నోరూరుంచే ఈ స్పెషల్ బిస్కెట్ కేక్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి. హలో ఫ్రెండ్స్, అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ 3 రకాల బిస్కెట్స్తో బిస్కెట్ కేక్ చేయబోతున్నాను. ఈ 3 రకాల బిస్కెట్స్తో చేస్తున్నాను. మీరు దీంట్లో వేరే రకాలైనా వేసుకోవచ్చు, ఒకే రకం బిస్కెట్స్తో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు దీని లోపల క్రీమ్ ఉంది కదా, ఇది తీసుకోవాలి. దీన్ని ఇలా తీసుకోవాలి. దీంతో ఏం చేస్తానో లాస్ట్లో చూడండి. ఇలా అన్నీ తీసి పెట్టుకోవాలి. ఇదే మెయిన్ కేక్ వేసేదానికి కావాలి. చూడండి, ఇలా అన్నిటినీ తుంచి వేసుకొని ఇలా అన్నిటినీ తుంచుకొని మిక్సీ పట్టుకోవాలి. చూడండి, దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం మెత్తగా. చూడండి, మెత్తగా మిక్సీ పట్టుకున్నాను. బేకింగ్ పౌడర్ 1/4 స్పూన్ వేసుకోవాలి. బేకింగ్ సోడా 1 చిటికెడు, అంటే వంట సోడా. పాలు కొంచెం వేసుకోవాలి. పాలు కొంచెంగా వేసుకొని కలుపుకోవాలి. సన్ఫ్లవర్ ఆయిల్ కొంచెం వేసుకుంటున్నాను. మీరు సన్ఫ్లవర్ ఆయిల్ ప్లేస్లో నెయ్యి అయినా వేసుకోండి, బటర్ అయినా వేసుకోవచ్చు. ఇంకా కొంచెం పాలు వేసుకోవాలి. అండి, 1 సైడ్ ఇలా తిప్పుకోవాలి. ఈ రిబ్బన్ మెథడ్లో వస్తే సరిపోతుంది. చూడండి, కేక్ టిఫిన్ ఉంటే కేక్ టిఫిన్లో అయినా చేసుకోండి. నేను ఇలా చిన్నది టిఫిన్, ఇలా ఒక బటర్ పేపర్ వేసుకోండి. బటర్ పేపర్ లేకపోతే కొంచెం నూనె రాసుకొని దాంట్లో గోధుమ పిండి అయినా మైదా పిండి అయినా వేసుకొని వేసేసుకోండి, సరిపోతుంది. ఈ కేక్ బ్యాటర్ని ఒక 2 సార్లు ఇలా ట్యాప్ చేసుకొని ఎయిర్ బబుల్స్ లేకుండా పోతుంది. ప్యాన్లో అయినా చేసుకోవచ్చు, కుక్కర్లో అయినా చేసుకోవచ్చు. నేను కుక్కర్లో చేసుకుంటున్నాను. ఇలా ఒక మూతను పెట్టుకొని ఇలా కేక్ బ్యాటర్ని ఇప్పుడు మూత వేసి పెట్టేసేయాలి. కుక్కర్ విజిల్ తీసేయాలి. ఉడికిందా అని కత్తికి ఏమి అంటుకోలేదు. చూడండి, కొంచెం సేపు చల్లారనిచ్చి మళ్ళీ తీసుకోవాలి. చూడండి, చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని బోర్లిచ్చుకుందాం. చూడండి, బోర్లిచ్చి చూడండి ఎంత నీట్గా వచ్చేసింది. ఇప్పుడు ఈ కేక్ని ఇలా కత్తితో ఇలా 2 భాగాలుగా కట్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చింది. చక్కెర వేసి కరగబెట్టుకున్న నీళ్లు వేడి చేసుకొని ఇది ఈ కేక్ మీద ఇలా వేసుకోవాలి. ఇలా అంతా వేసుకోవాలి. బిస్కెట్లో నుంచి తీసుకున్నాముగా, దీంట్లో కొంచెం పాలు వేసుకొని కలుపుకోవాలి. గ్యాస్ మీద పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక నిమిషానికి కరిగిపోతుంది. చూడండి అంత బాగా కరిగిపోయిందో. బిస్కెట్లో ఉన్న క్రీమ్ అంతా కలుపుకున్నాముగా, బిస్కెట్ క్రీమ్ అంతా కేక్ మీద వేసుకొని ఇలా అప్లై చేసుకోవాలి. కేక్ మొత్తం అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఇది కేక్ పైన షుగర్ సిరప్ని వేసేసుకోవాలి. అంతా షుగర్ సిరప్ అంతా ఇలా అప్లై చేసుకోవాలి. ఈ బిస్కెట్ క్రీమ్ అంతా దీనిపైన వేసుకోవాలి. దీనిపైన బిస్కెట్ క్రీమ్ అంతా వేసుకొని బాగా ఇలా చుట్టూరు బాగా
ఈ క్రీమ్ అంతా చుట్టూరు ఇలా కేక్ చుట్టూరుతా ఇలా అప్లై చేసుకోండి. చూడండి ఇలా చుట్టూరు ఇలా నీట్గా డెకరేట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఎంత సింపుల్గా జెమ్స్తో డెకరేట్ చేసుకుంటున్నాం. మనం బిస్కెట్స్తో చేసాంగా, అందుకని ఇట్లా సైడ్లకు బిస్కెట్ మన ఇష్టం ఎలా అయినా చేసుకోవచ్చు. మీరు ఇలాగే చేయాలనేమి లేదు, మీ ఇష్టానికి అనుగుణంగా బెటర్గా ఎలాగైనా చేయొచ్చు. ఇలా మనం వెంటనే కాకుండా ఒక రోజు ముందైనా ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. అంతే ఎంతో టేస్టీ అయిన బిస్కెట్ కూల్ కేక్ రెడీ. మీరు ఈ న్యూ ఇయర్కైనా యానివర్సరీకైనా బర్త్డేకైనా ఈ కూల్ కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో షేర్ చేయడం మర్చిపోకండి. ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.